మిరియాము మిరియాము దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేయగా దేవుడు మిరియామును గద్దించింది. ఆమెకి కుష్ఠరోగమును కలుగజేసింది. ఎవరు ఈ మిరియాము అనగా, మిరియాము మోషే అహరోను యొక్క సహోదరి, మొదటి ప్రవక్తి అయినప్పటికీ కూడా తన యొక్క సహోదరుడైనటువంటి మోషే పైన ఈమె ఒక సందర్భంలో తిరుగుబాటు చేసింది. ఇది దేవునికి నచ్చినది కాదు కనుక దేవుడు మిరియామును గద్దించెను. తన పాపముల కొరకు పశ్చాత్తాపడి తన మనసును మిరియాము మార్చుకొనెను. ఎప్పుడైతే మిరియాము పశ్చాత్తాపడిందో దేవుడు ఆమెను క్షమించినట్టు మనకి తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత మరి అన్నడును కూడా ఆమె తిరుగుబాటు చేసినట్లు బైబిల్లో ఎక్కడా కూడా కనిపించదు. కాబట్టి కనికరింపబడి నాయకురాలుగా ఆమె పేరొందింది. ప్రియమైన బిడ్డలారా, మిరియాము తను చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవటం ద్వారా తిరిగి దేవునికి విధేయులుగా జీవించటానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా తన యొక్క సహోదరులైనటువంటి మోషే అహరోనుతో పాటు ఆమె కూడా దేవుని కార్యము చేయటం కొరకు ప్రయాసపడింది. ఈ రీతిగా మిరియాము తను చేసిన పొరపాట్లని సరిదిద్దుకొని తిరిగి దేవునికి విధేయురాలుగా జీవించింది.